మా ఇంట్లో అయితే మా నాన్న అయ్యప్ప స్వామి మాలేసాడు. సో, అందుకోసం అయితే రోజు టిఫినే అనమాట. పొద్దున, సాయంత్రం. సో, ఇంక రోజు దోస, ఇడ్లీ తిని అసలు చిరాకొచ్చేసింది టిఫిన్ మీదే. సో, ఇంకెందుకని మా అమ్మాయి అలసంద వడలు చేయమన్నాను. అలా బాగుంటాయి కదా అలసంద వడలు. ఇంక మా అమ్మ అయితే అలసందల్ని పొద్దునైతే నానబెట్టేసింది. నానబెట్టేసి బాగా మిక్సీకి వేసి కొద్దిగా ఎర్రగడ్డలు అన్నీ వేసేసింది. మీ దగ్గర ఇంట్లో కానీ ఉంటే కొత్తిమీర, పుదీనా, లైట్‌గా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని బాగా పిండిలో కలిపేసేసుకొని అలా తట్టి వడలేసేసుకోండి. ఇంకా అలా వేడి వేడి నూనెలో వడలు తట్టినట్టు వేసేసి వడలకి మధ్యలో హోల్ ఎందుకు పెడతారో కామెంట్ చేయండి. అలాగే ఇది అల్లం పచ్చడి. సో, ఇంకా వేడి వేడి వడనైతే కొద్దిగా తుంచుకొని ఆ అల్లం పచ్చడిలో ముంచుకోవాలన్నమాట. కొద్దిగా అద్దుకుంటే సగిదనమాట. సో, అలాగ పుర్రుగా అద్దుకొని ఆ అల్లం ఫ్లేవరు, టమాటా ఫ్లేవరు, ఆ వడ ఫ్లేవరు తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. మీకైతే అలసంద వడలు ఇష్టమా, మినపప్పు వడలు ఇష్టం, అలాగే మసాలా వడలు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే ఈ 3 ఇష్టమేను. మీరైతే అల్లం పచ్చడితో ఎన్ని వడలు తింటారో కామెంట్ చేయండి.